లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 27 అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడినట్టుగా, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే వారు ఇబ్బంది పడతారు, నిన్ను ప్రేమించేవారు ప్రేమిస్తారనమాట కదా. దేవుడికి ఎంత ప్రేమ మనిషి మీద కదా. మానవ మాతృడైన మామూలు మనిషిని పట్టుకుని దేవుడు అంటున్నాడు, నా పాత్రవి, నా బిడ్డవి, నా సంరక్షణలో ఉన్నదానివి, నా యొక్క కౌగిట్లో నువ్వు భద్రపరచబడిన దానివి కాబట్టి నిన్ను ఎవరైనా హాని పెట్ట తలిస్తే వారికే హాని అంటున్నాడు. అని దేవుడు అంటాడు కదా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానం. అవును, నిన్ను ముట్టినవాడు నన్ను ముట్టి నీ దగ్గరికి రావాలి. ముందు నిన్ను ముట్టాలంటే అంత గొప్పగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. అవును, నీకేమీ కాకూడదు అని నిరంతరము ఆయన నీ వైపు చూస్తున్న దేవుడు అనమాట. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనము ఎటువైపు చూస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. తండ్రి, ఈ లోకం వైపు చూస్తున్నావా? లోకంలో ఉన్న జనుల కొరకు చూస్తున్నారా? లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూస్తున్నావా? నిజమే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ మంటల్లో పడితే దేవుడు మంటల్లోకి వచ్చేసాడు. అవును, వారిని బయటికి లాగొచ్చు, కానీ ముందు వారితో పాటు నేను ఉంటాను. మరి ఎక్కడుంటే నేను అక్కడ ఉండే దేవుడను అన్నాడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను కూడా నువ్వు ఎక్కడున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఆ పరిస్థితిలోకి ఆయన పరిగెత్తుకుని వస్తున్నాడు. నువ్వు కనబడటం లేదు దేవుడు అనుకోవచ్చు కదా, కానీ ఆయన నీ వెన్నంటే ఉంటున్నాడు. నిన్ను తప్పకుండా బయటికి లాగడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన పట్టుకుని ఉన్నాడు. నువ్వు ప్రార్థించు, బయటికి తీసుకొస్తాడు శ్రమలో నుంచి. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను ముట్టాలంటే ముందు నన్ను ముట్టుకోవాలి. నిన్నెవరైనా శపిస్తున్నారా? వారే శపించబడతారు. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? వారే ఇబ్బంది పడతారు. ఒకవేళ నిన్ను దీవిస్తున్నారా? వారు ఖచ్చితంగా దీవించబడతారు. నిన్ను ప్రేమిస్తున్నారా? వారు ప్రేమించబడతారు. ఎందుకంటే నువ్వు నా స్వరక్తం ఇచ్చి కొనబడిన దానివి, నువ్వు నా రూపంలో చేయబడిన బిడ్డవి, నువ్వు నా సొత్తువి. కాబట్టి నీ మీద నేను ఎటువంటి ఒక అలజడి కానివ్వను, నింద పడనీయను, నీ మీద నీకు ఎటువంటి శోధన రానియను. దేవుడి మాటను గొప్పగా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మనల్ని దీవించినందుకు వందనాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం అంతటిని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితాలు మీరు అద్భుతం చేస్తున్నారు. అలాగే ప్రభా యేసు మరి బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, ఈరోజు ఎంతమంది దుఃఖంతో కన్నెడుతున్నారు వారి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆయుష్ ఆరోగ్యము తండ్రి, దీర్ఘాయుష్ కృపా కాపుదల క్షేమం దయచేయండి. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదల దయచేయమని యేసు నామములో